మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరముగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా, నేను యెహోవాని ఉన్నానని వారు తెలిసికొందురు. యెహెజ్కేలు 34వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. I will make a covenant of peace with them and eliminate harmful animals from the land. I will make them and the places surrounding my hill a blessing. I will send down showers in season. There will be showers of blessing. Also, the tree of the field will yield its fruit, and the earth will yield its produce, and they will be secure on their land. Then they will know that I am the Lord, when I have broken the bars of their yoke and have saved them from the hand of those who enslaved them. Ezekiel chapter 34 verses 25, 26 and 27. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ దిన దీవెనకై వందనాలు. మా జీవముకు ఊపిరికి మీరు ఆధారమైనందుకై వందనాలు. ఈ దినమున మేము ఎదుర్కొను ప్రతి పరిస్థితిపై జయమిచ్చి క్షేమంలోనికి నడుపుమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.